నోట్ల రద్దు తర్వాత జనంపై బ్యాంకుల ఛార్జీల వడ్డన మరింత పెరిగింది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ మరిన్ని సేవలపై ఛార్జీల్ని అమల్లోకి తెచ్చింది. ఎస్బీఐ మొబైల్ బడ్డీ యాప్ యూజర్లతో పాటు ఆన్లైన్ నగదు లావాదేవీలపై ఛార్జెస్ని మరింత పెంచారు. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ మరిన్ని సేవలపై ఛార్జీలను అమల్లోకి తెచ్చింది. సాధారణ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులు మెట్రో నగరాల్లో నెలకు 8 ఏటీఎం లావాదేవీలు మాత్రమే చేసుకోవచ్చు. ఈ పరిమితి మించితే ఛార్జీల వడ్డన తప్పదు. ప్రతి లావాదేవీపై 20 రూపాయలు అదనంగా చెల్లించుకోవాలి. మెట్రో నగరాల్లో ఎస్బీఐ ఏటీఎంల్లో అయితే 5 లావాదేవీలతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో 3 విత్డ్రాలు చేసుకోవచ్చు. ఇక ఎస్బీఐ మొబైల్ బడ్డీ యాప్ నుంచి ఏటీఎంతో నగదు విత్డ్రా చేస్తే ఒక్కో లావాదేవీపై 25 చెల్లించాలి. ఈ యాప్ ద్వారా కార్డు లేకుండానే ఏటీఎం నుంచి నగదును విత్డ్రా చేసుకోవచ్చు. మెట్రో నగరాలు మినహాయించి ఇతర ప్రాంతాల్లో నెలకు 10 ఏటీఎం లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. ఎస్బీఐ ఏటీఎంల్లో 5, ఇతర బ్యాంక్ ఏటీఎంల్లో 5 లావాదేవీలు చేసుకునే వీలుంది. కొత్త నిబంధనల ప్రకారం అన్ని విభాగాల కస్టమర్లు ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఛార్జీలు చెల్లించాల్సిందే. 1,00,000 వరకు సొమ్ము బదలాయింపుపై 5 రూపాయలు ప్లస్ సర్వీస్ ఛార్జ్ చెల్లించాలి. 1,00,000 నుంచి 2 లక్షల మనీ ట్రాన్స్ఫర్ పై 15 రూపాయలు ప్లస్ సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలి. 2 లక్షల నుంచి 5 లక్షల బదిలీపై 25 రూపాయలు ప్లస్ సేవా పన్ను చెల్లించాలి. చెక్కుల కోసం కూడా రుసుము చెల్లించాలి. 10 చెక్కులతో కూడిన బుక్ కోసం 30 రూపాయలు ప్లస్ సర్వీస్ ట్యాక్స్, 25 చెక్కుల కోసం 75 రూపాయలు ప్లస్ సర్వీస్ ట్యాక్స్, 50 చెక్కుల కోసం 150 రూపాయలతో పాటు సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలి. 20 లేదా 500 కంటే ఎక్కువ విలువైన చిరిగిపోయిన నోట్లను బదలాయించేందుకు ప్రతి నోటుకు 2 రూపాయలతో పాటు సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలి.